హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీకెండ్, సాటర్డే అన్నమాట. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అంత ప్రొడక్టివ్గా ఏం చేయలేదు. బద్ధకం మామూలుగా పూనుకోలేదు మాకు. సో అండ్ ఆఫ్టర్ ఒక 2-3 వీక్స్ తర్వాత మాకు ఒక ఫ్రీ డే దొరికిందనమాట టు రెస్ట్. సో అందుకే అంత పెద్దగా ఏం పెట్టుకోలేదు కూడా. అండ్ ఈరోజే మా బావ వాళ్ళకి మణికొండాలనే స్కూల్ ఉంటుంది, యాప్టెక్ మౌంటైన్. ఆ బ్రాంచ్ వాళ్ళే చూసుకుంటారు. ఆ స్కూల్లో యాన్యువల్ డే ఉందన్నమాట. బుడ్డ పిల్లలు అందరూ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు. సో ఐ ఫెల్ట్ లైక్ చిన్నపిల్లల్ని ఎప్పుడు చూసినా స్ట్రెస్ బస్టర్స్ కదా బేసికలీ వాళ్ళు, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫన్నీ, విక్కీ, కిరణ్, నేను వెళ్దాము అనుకుంటున్నాము. నేనైతే రెడీ అయిపోయి ఒక 10-15 minutes అయిపోయింది. కిరణ్ బయటికి వెళ్ళాడు అనమాట మా కొలీగ్తో హౌస్ హంట్కి. హౌస్ అన్నట్టు అంత చిన్న థింగ్ కాదు కదా. సో ఒక 5 minutesలో వస్తే విల్ గో విత్ కిరణ్, అదర్వైజ్ మనల్ని అక్కడే జాయిన్ అవుతారు. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ క్విక్లీ స్టార్టెడ్. అండ్ నేనైతే ఒక ప్రిట్టి సమ్మర్ అవుట్ఫిట్ వేసుకున్నాను. పక్కకే కదా, అంత హెవీగా రెడీ అయ్యే అవసరం లేదు, మేము జస్ట్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ సమ్మర్లో కాటన్ డ్రెస్సెస్ ఆర్ పర్ఫెక్ట్. మనము కంఫర్ట్గా ఉంటాము, ఎంతసేపు ఉన్నాయేమో ఇరిటేటెడ్గా ఫీల్ కాము. సో ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ డ్రెస్ రైట్ నౌ. ఈ మధ్య ట్రెండ్స్కి వెళ్ళిన ప్రతిసారి జస్ట్ చూసి రావడం అనేది జరగట్లేదు. ముందు ఇంత షాప్ చేసేదాన్ని కాదు ట్రెండ్స్లో అస్సలు. లైఫ్ స్టైల్, వెస్ట్ సైడ్ ఇవి ఉండేవి, ఆర్ మింత్రా మోస్ట్లీ. బట్ ఈ మధ్య ట్రెండ్స్లో కూడా ఐఎమ్ లైకింగ్ ది కలెక్షన్. ఇక్కడ బయటకు వెళ్ళే ముందు నేను నా తమ్ముడిని ఇరిటేట్ చేస్తున్నా. బేసికలీ డే మొత్తం వాడు నన్ను ఇరిటేట్ చేస్తాడు. కెమెరా ముందు మాత్రమే నేను వాడిని ఇరిటేట్ చేయగలను, ఎందుకంటే వాడికి మరీ ఎక్కువ నచ్చదు కెమెరాకి రావడం. సో అలా కొంచెం ఇరిటేట్ చేస్తే రాక్షస ఆనందం ఎంజాయ్ చేసి బయటకు వెళ్ళిపోవచ్చు కదా. లుక్ హూ ఈస్ హియర్, అర్ఫానీ. విక్కీ ఆల్రెడీ బైక్ మీద వెళ్ళిపోయాడు. మేము వాక్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. కిరణ్ విల్ జాయిన్ అస్ ఇన్ 10 minutes. అండ్ నా టైం ఎంత బాగుంటుందంటే, మా లిఫ్ట్ ఖరాబ్ అయింది. కిందికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యా మైక్ మర్చిపోయాను. దీనికోసం మళ్ళీ ఎక్కాల్సి వచ్చింది. ఎక్కడం ఒక ఎత్తు అయితే చిన్న హీల్స్ వేసుకున్నా. నా హైట్ చిన్నది, దీనిది పెద్దది, బట్ నా హీల్స్ వల్ల. అదేంటో నేను ఫన్నీ ముచ్చట్లు పెట్టుకుంటూ మెల్లగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. మేమే ఫస్ట్ వెళ్ళాం కానీ బైక్ మీద వచ్చే విక్కీ మాత్రం ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఆ లోపు ఫన్నీని కొంచెం ట్రైన్ చేస్తున్నా, నాకు కొన్ని క్లిప్స్ తీయమని చెప్పి యూట్యూబ్ కోసం. ఆల్సో మీకు ఇలాగే జరిగిద్దా? జనరల్గా మెన్ ఎక్కడ ఏ పని గుర్తొచ్చి మిడిల్లో ఆగుతారో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. హియర్ విక్కీ ఈజ్ బ్యాక్. అందరం వెళ్ళిపోతున్నాము ముచ్చట్లు పెట్టుకుంటూ. ఎంత రొటీన్గా కలుస్తూ ఉన్నా కలిసిన ప్రతిసారి గ్యాప్ ఉన్న ముచ్చట్లు చాలా ఉంటాయి. అవన్నీ కవర్ చేసేస్తాము నెక్స్ట్ టైం మీట్ అయ్యే వరకు. మేము వెళ్ళేసరికి ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అఫ్ కోర్స్ మేము ముందుండడం చాలా రేర్. అట్లీస్ట్ నేనైతే కొంచెం లేట్ కేటగిరీయే. వెళ్ళి బ్యాక్ సీట్ తీసేసుకుందాము. మా మీద మేము పంచులు వేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మాకు స్నాక్స్ కూడా ఇచ్చారు. అందులో ఏమున్నాయా అని చెప్పి ఎంతూజియాస్టిక్గా చూసాము. ఏ ఏజ్ కేటగిరీకి బిలాంగ్ అయినా, మనకు ఆకలి ఉన్నా లేకపోయినా, ఎవరైనా స్నాక్స్ ఆఫర్ చేస్తున్నారు, ఫుడ్ ఆఫర్ చేస్తున్నారంటే అందులో ఏముంటాయి అన్న క్యూరియాసిటీ అయితే ఎప్పటికీ ఉంటుంది కదా. హియర్ ఈజ్ ఆర్ కిరణ్. అప్పటి నుండి వెయిట్ చేస్తే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. ఈ గ్యాప్ లో కిరణ్ మిస్ అయిన ముచ్చట్లు మొత్తం కిరణ్ తో షేర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, విక్కీ పక్క కూర్చుంటే కిరణ్ కొంచెం బక్కగా అనిపిస్తున్నాడు అని చెప్పి. బికాస్ జనరల్ గా కిరణ్ ని హెల్దీ బేబీ అని చెప్పి నేను ఏడిపిస్తూ ఉంటా. బట్ యా, కిరణ్ ఫ్యాట్ గా ఉన్నాడని మా అత్తయ్య, మమ్మీ ఎవరు ఒప్పుకోరు, నాకు మాత్రమే అనిపిస్తుంది. అలా కొంచెం సర్కాజం, కొంచెం ముచ్చట్లు, కొంచెం ఫన్ తో కంటిన్యూ అయిపోతున్నాము. ఇక్కడ పిల్లల పర్ఫార్మెన్సెస్ కూడా మొత్తం ఎందుకు చూపించలేనంటే, సాంగ్స్ ఉంటాయి కదా, కాపీ రైట్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. పిల్లలకి ఫోన్ అంటాం కానీ పేరెంట్స్ కి కూడా ఫోన్ యూజేజ్ ఎక్కువైపోయి పిల్లలు లోన్లీగా ఫీల్ అవుతున్నారు అన్న మెసేజ్ అయితే ఇచ్చారు. అకల బిక్కల బిక్కల పేలిపోయే యో మై బేబీ జానీ జానీ బేబీ జానీ, యా మై బేబీ బేబీ జానీ బేబీ. బేసిక్గా అక్కడ పాట వస్తుందని చెప్పి మీరు కాపీరైట్లో ఏ ఫీల్ మిస్ అవుద్దని చెప్పి నా గాంధర్వం బయట పెట్టాను. భయపడి ఉంటే ఐఎమ్ సారీ. ఆల్సో లిరిక్స్ కూడా బాగాలేకపోయినా ఐఎమ్ సారీ. ఇక్కడ పిల్లల యాన్యువల్ డే కాబట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఏమేమి అవసరమో అవన్నీ రెడీగా ఉన్నాయి. మాస్కట్స్కి డిఫరెంట్ గెటప్స్తో ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. మేమైతే పర్ఫార్మెన్సెస్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. బుడ్డ పిల్లలు అసలు అన్ని స్టెప్స్ గుర్తు పెట్టుకొని చేశారు.
నేను ఆ ఏజ్లో అసలు డాన్స్ చేసానా లేదో, చేసిన స్టేజ్ పై నుండి మా మమ్మీని చూసాను కావచ్చు అంతే. ఇంత గుర్తుపెట్టుకొని ఇన్ని స్టెప్స్ అయితే అస్సలే లేదు. అండ్ ట్రెండింగ్ ఉన్న ప్రతి ఒక్క సాంగ్ కవర్ చేశారు. అంతకంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళకి ప్రతి ఒక్క హుక్ స్టెప్ గుర్తుంది, నాకు కూడా గుర్తులేవు అసలు. అండ్ నా ఫీలింగ్ ఏంటంటే మన 90s కిడ్స్, నేను 90 కిడ్, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ యాడ్ చేసుకోండి. అప్పటి వాళ్ళకంటే ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్, తొందరగా గ్రాప్ చేస్తారు, ఇంటెలిజెంట్. నాకు తెలిసి నాకు చిన్నప్పుడు అయితే మమ్మీ ఎప్పుడు పాకెట్ మనీ ఇస్తే చాక్లెట్స్ కొనుక్కోవచ్చు, మహా అంటే హోంవర్క్స్ ఫినిష్ చేసుకోవాలి, టీచర్ తిట్టకుండా, ఇంతకు మించి అసలు ఎక్కువ ఆలోచించే వాళ్ళం కాదు. సైడ్ యాంకరింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉంటే మేమందరం వెనకాల ఇలా కూర్చొని ఆల్మోస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము, ఏంటి విశేషాలు అని చెప్పి. బావా అండ్ అన్న మిడిల్లో అది కూడా మేనేజ్ చేసి మాతో కూడా టైం స్పెండ్ చేస్తారు. మీరు వీడియోలో చూస్తున్న మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ మణికొండలోనే ఉంటారు. ఇన్ఫాక్ట్ మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్. బట్ అందరం ఒకటే దగ్గర కలవడం అనేది కొంచెం రేర్. కొందరం కలుస్తూ ఉంటాము. సో అలా అనుకోకుండా ఎప్పుడైనా కలిసినప్పుడు వీ టెన్ టు టాక్ అండ్ ఎంజాయ్. ఇక్కడ స్నాక్స్ టైం అన్నమాట. నెక్స్ట్ మన విక్కీ. ఇప్పుడు విక్కీ ఇన్సైడ్ ఫీలింగ్ చెప్తాను. ఇప్పటిదాకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నా. ఒక్క క్యాండిడేట్ అన్న క్యాప్చర్ చేశారా, డైరెక్ట్ ఫుడ్ పట్టుకోగానే కెమెరా పట్టుకొని వచ్చేసారు అనుకుంటున్నాడు. ఎందుకంటే నేను కూడా అదే అనుకున్నా. ఈ మధ్య నేను ఫుడ్ పెట్టుకోగానే కిరణ్ అసలు ఏ మూమెంట్ మిస్ చేయట్లేదు. తనవి తీరా ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఫోటో సెషన్ కూడా చేసుకొని ఫైనలీ గెట్ టుగెదర్ కి ఎండ్ చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫన్నీని స్క్రీన్ పైన చూస్తుంటే గుర్తొచ్చింది, ఫన్నీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది, లగ్జరీ బ్యాగ్స్ ది. ఎప్పుడైనా వీలైతే ఐ విల్ డెఫినెట్లీ షో ఇన్ నెక్స్ట్ వీడియోస్. ఇక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఫంక్షన్ హాల్ బయటే మాకు మట్టి కనిపించాయి. నాకు కిరణ్కి కొంచెం మట్టి పాత్రలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్, ఒకసారి చూద్దామని వెళ్తున్నాను. చపాతీ ప్యాన్స్ కూడా ఉన్నాయి, నేను ఇంతకుముందు అవి చూడలేదు. బేసిక్గా ఈరోజు మనం వచ్చింది మట్టి కుండల కోసం. మేమైతే రంజన్ అంటాం. పోతే మేము దేనికోసం వెతుకుతున్నామో అదైతే దొరకలేదు. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే దేనికోసం చూసాము, లాస్ట్కి ఏం తీసుకున్నామో తెలుస్తుంది. అండ్ ఇక్కడ క్యూట్గా ఏంటంటే మట్టి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. నేను మట్టి చపాతీ ప్యాన్స్, వాటర్ బాటిల్స్ ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్నాను. మట్టి వాటిలో వండుకోవడం ఎంత హెల్దీయో మన అందరికీ తెలుసు. బట్ నాకు ఒక భయం ఏంటంటే ఎవరైనా మట్టివి చాలా తక్కువగా అమ్ముతున్నారు అనుకోండి, నాకు అది ఏ మట్టితో చేశారో అని డౌట్ వస్తుంది. సేమ్ థింగ్ నాకు చాలా అస్థెటిక్గా ప్రజెంట్ చేసి ఎక్కువ ప్రైస్కి అమ్మితే నేను కొంచెం సాటిస్ఫాక్షన్తో కొంటాను, మంచి మట్టి వాడే ఉంటారు అనుకొని. ఆల్సో ఇంకోటి ఏంటంటే అక్కడ రంజన్ చూసాము. నార్మల్ రంజన్ 180 ఉంటే పెద్ద కుండ, పెయింటింగ్ ఉన్నది 800 అంట. పెయింటింగ్కి ఆ మట్టి రంజన్ తయారు చేసే దానికంటే 3 times ఎక్కువ ప్రైస్. ఇంకా వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టి ఆర్ట్ చేసినప్పుడు ఇవ్వక తప్పదు. ఇక్కడ కిరణ్ ఏదో కొనడానికి వెళ్తే ఫన్నీ నేను సిస్టర్ టైం ఎంజాయ్ చేస్తున్నాము. ఈ మధ్య అసలు అంత టైం దొరకట్లేదు. సో దొరికిన టైం కొంచెం క్రేజీగా ఉండడానికి ట్రై చేస్తాము. వీడియో పైన ఎంత నార్మల్గా నీట్గా కనిపించినా ఇద్దరం కలిసి ముచ్చట పెట్టుకుంటున్నప్పుడు వీ విల్ బీ కైండ్ ఆఫ్ క్రేజీ. వీఆర్ బ్యాక్ హోమ్. మార్నింగ్ నుండి ఇంట్లో మనీ, దీపు, బువ్వ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉండే అనమాట. సో ఇంట్లో మొత్తం కలకల్లాడుతూ ఉంది సౌండ్స్. అండ్ నేను ఆకలితో ఉండుంటానని కిరణ్ ఈజ్ ఆల్సో ఫీడింగ్ మీ వైల్ హీఈస్ హ్యావింగ్. సో మేము ఎక్కడ ఆపాను, మనీ, దీపు, బువ్వ బయటికి వెళ్ళారు. మార్నింగ్ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి మొత్తం సందడిగా జనాలతో ఉండే. ఇప్పుడు కొంచెం పోసిపోయినట్టు అనిపిస్తుంది మేమిద్దరమే ఉండేసరికి. అండ్ ఈరోజు యాన్యువల్ డే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చే దారిలో మాకు మట్టి పాత్రల షాప్ కనిపించింది. మేము సమ్మర్లో మడ్ పాట్లో వాటర్ పెట్టుకుంటాం కదా, అది కొందామని ఎప్పటి నుండో అనుకుంటున్నాము, బట్ కుదరట్లేదు. ఈరోజు ఉన్నాయి, బట్ పెయింటింగ్ ఉన్నది మంచి తీసుకోవాలని నా కోరిక అనమాట. ఇప్పుడు ఏదో అడ్జస్ట్ అయ్యి తీసుకుంటే మళ్ళీ అంత తొందరగా అప్గ్రేడ్ చేయం కదా. సో ఎవ్రీ సమ్మర్ రీప్లేస్ చేసే వస్తువేం కాదు కదా, అది బాగుంటే కొన్ని ఇయర్స్ వస్తుంది, అందుకే తొందరపడైతే తీసుకోలేదు. ఈ గ్యాప్లో నాకు నచ్చిన మంచి పెయింటింగ్ మడ్ది దొరికేంత వరకు దీంతో మేనేజ్ చేద్దాం అనుకొని ఇది తీసుకున్నాము. దీనికి క్యాప్ కూడా వచ్చింది. మనకు నచ్చిన వస్తువు కొనుక్కుంటే ఆ రోజు ఎంత హ్యాపీగా పడుకుంటాం కదా, దానికి కాస్ట్లీ డైమండ్స్ అలాంటివి అవసరం లేదు. ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఆర్ లైక్ దిస్. నాకైతే అది 100 రూపాయలు అయ్యుండొచ్చు, 10 రూపాయలు అయ్యుండొచ్చు. నాకు క్యూట్గా అనిపించింది ఏదన్నా ఆ రోజు కొనుక్కుంటే చాలు, ఆ రోజు హ్యాపీగా ఉంటాను. సో
ఈ రోజుకి నా క్యూట్ వస్తువు ఇదనమాట. రేపటి నుండి దీన్ని వాడినా వాడకపోయినా ఈరోజు అయితే పక్కా వాడతాను. ఆ ఎక్సైట్మెంట్లో ఈరోజు దీన్ని వాష్ చేసి వాటర్ నింపంది నాకు నిద్ర పట్టదు. సో అలా మా డే అయితే ఎండ్ అవుతుందన్నమాట. టుడే ఆల్సో వాజ్ అ ప్లెజెంట్ డే. అండ్ జనరలీ ఎవరైనా వీడియోస్ కానీ కంటెంట్ చూసేది టు జస్ట్ రీఫ్రెష్. సో ఐ విల్ నాట్ వాంట్ టు ఆల్సో షేర్ సంథింగ్ నెగటివ్. సో అందుకే మోస్ట్లీ పాజిటివ్ అండ్ హ్యాపీ న్యూసెస్ షేర్ చేయడానికి ఇష్టపడతాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యువర్ డే ఈజ్ ఆల్సో యాజ్ ప్లెజెంట్ యాజ్ మైన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ బాయ్.